హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ చిల్లీ బ్రెడ్ శాండ్విచ్ అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 పచ్చిమిర్చినండి సన్నగా తురుముకొని తీసుకోవాలి. 1 స్పూన్ వరకు చీజ్ క్రీమ్ అండి. అలాగే పావు టీ స్పూన్ బటరు, 1½ స్పూను వెజ్ మయోనీస్‌ని వేసుకుంటున్నానండి. అలాగే 2 చీజ్ క్యూబ్లు ఇలా తురుముకొని వేసుకోవాలండి. అందులోని పావు టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ అండి. అలాగే పావు టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. పిల్లలు తిన్నట్టయితే పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ అవాయిడ్ చేసేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైస్లు తీసుకున్నానండి. ఒకదానిపైన మనం మిక్స్ చేసుకున్న దాన్ని బాగా ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రెడ్ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండో బ్రెడ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని పైన బటర్ అంతా అప్లై చేసుకోవాలి దానిపైన. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కినాక మనం బటర్ అప్లై చేసుకున్నాం కదండి, ఆ సైడ్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మూత పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుందండి. ఒక 30 సెకండ్స్ ఇలాగా బ్రెడ్ని కాల్చుకోవాలండి. 30 సెకండ్స్ తర్వాత పైన రెండో వైపు కూడా పైన బటర్ అప్లై చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలండి. అది కూడా మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ బ్రెడ్ అనేది కాల్చుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బ్రెడ్ అనేది కాల్చుకోవాలండి. కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలండి. మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యిందండి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. దీన్ని కచ్చప్తో కానీ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి.